కొత్త వ్యూహాలతో ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తున్న ఆర్సీబీ దూసుకుపోతుంది. బ్యాటింగ్ లో ఓపికను ప్రదర్శిస్తూ అవసరమైన ప్రతిసారి దూకుడైన ఆటతో ఆర్సీబీ చెలరేగిపోతుంది. పదునైన బౌలింగ్ తోడు తెలివిని జోడించిన ఆర్సీబీ రాజస్థాన్ ను మట్టి కనిపించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గత 3 మ్యాచ్లుగా విజయాన్ని రుచి చూడని ఆర్సీబీ మరియు రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ వినూత్నంగా కనిపించింది. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ సంధిస్తున్న బంతులను జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీ ఓపెనర్స్ చాకచక్యంగా పరుగులు రాబట్టారు. 26 పరుగులు చేసిన సాల్ట్ అవుట్ అయినప్పటికీ కింగ్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతో స్కోర్ బోర్డు ముందుకు దూకించాడు. 42 బంతులు 8 ఫోర్లు 2 సిక్స్లతో 70 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్న విరాట్ కోహ్లీ దూకుడుగాడే ప్రయత్నంలో వెనుతిరిగాడు. కోహ్లీకి తోడుగా నిలిచి మరో వికెట్ పడకుండా కాపాడిన దేవదత్ పడిక్కల్ 27 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 50 పరుగులు సూపర్ హాఫ్ సెంచరీ సాధించి వెనుతిరిగాడు. అత్యంత తెలివిగా ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి రాజస్థాన్ కు అదిరిపోయే సవాలు విసిరింది. కానీ రాజస్థాన్ బ్యాటర్స్ అందుకు తగ్గట్టుగానే ప్రతిస్పందించారు. ముఖ్యంగా ఓపెనర్ ఎస్ఎస్ జైస్వాల్ బౌండరీలతో రెచ్చిపోయాడు. 19 బంతులు 7 ఫోర్లు 3 సిక్స్లతో 49 పరుగులు సుడిగాలు ఇన్నింగ్స్ ఆడిన ఎస్ఎస్ జైస్వాల్ అవుట్ అయ్యే సమయానికి రాజస్థాన్ 6 ఓవర్లలో 72 పరుగులు చేసిందంటేనే రాజస్థాన్ యొక్క ఆరంభం ఎలా ఉందో అర్థమవుతుంది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బంతిని కృణాల్ పాండే చేతికి అందించాడు. కృణాల్ పాండే వేసిన మొదటి బంతికి రియాన్ పరాగ్ అవుట్ అవడం రాజస్థాన్ గెలుపు బాట నుంచి ఓటమి బాటకు పయనించింది. ఆర్సీబీ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ కు పరుగు రావడం గగనమైపోయింది. ఆర్సీబీ బౌలర్ హేజల్వుడ్ వేసిన చివరి 2 ఓవర్లలో కథంతా మారిపోయింది. చివరి 3 ఓవర్లలో రాజస్థాన్ గెలుపుకు 40 పరుగులు అవసరమైన వేళ ఆ జట్టుకు గెలుపును దూరం చేస్తూ హేజల్వుడ్ ప్రమాదకర హెట్మైనర్తో పాటు మొత్తంగా 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 206 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగుల వద్ద ఆగిపోయింది. 11 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ టేబుల్ టాప్ 3కి ఎగబాకింది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.